ఓకే స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈ క్లాస్ ఏంటంటే ఐడియల్స్. ఆల్రెడీ ఫస్ట్ యూనిట్లో మ్యాథ్స్ 5Aలో ఫస్ట్ యూనిట్లో సబ్ రింగ్స్ తర్వాత నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఐడియల్స్. జస్ట్ సబ్ రింగ్స్ ఐడియల్స్ ఒకేలా ఉంటుంది, వన్ కండిషన్ దానికి దీనికి డిఫరెన్స్. లాస్ట్ క్లాస్లో మనం సబ్ రింగ్స్ డిస్కస్ చేసాం. చూడండి, ఐడియల్ అనేసరికి ఏంటంటే ఇక్కడ a non-empty subset U. U is the one non-empty subset of a ring R is called an ideal. R అనే రింగ్కి సంబంధించి ఏదైనా ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ తీసుకుంటే ఆ నాన్ ఎంప్టీ సబ్సెట్ని మనం ఐడియల్ అని చెప్పొచ్చు. ఎప్పుడంటే ఇఫ్ ఈ టూ కండిషన్స్ ఆ యూలో ఉన్న ఎలిమెంట్స్ మధ్య జరగాలి. ఏంటంటే అవి A, B అనేది యూలో 2 ఎలిమెంట్స్ తీసుకుంటే వాటి డిఫరెన్స్ కంపల్సరీగా యూలో ఉండాలి. ఓకే, A, B బిలాంగ్స్ టు ఎలిమెంట్స్ ఇన్ యూ. ద డిఫరెన్స్ ఆఫ్ ద 2 ఎలిమెంట్స్ మస్ట్ బి ఎగ్జిస్టింగ్ ఇన్ యూ. అండ్ సెకండ్ వన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఈజ్ లెఫ్ట్ ఐడియల్ అండ్ రైట్ ఐడియల్. ఓకే, A ఈజ్ ద ఎలిమెంట్ ఇన్ యూ, U ఈజ్ ద సబ్సెట్ ఆఫ్ R. A ఈజ్ ద ఎలిమెంట్ ఇన్ యూ అండ్ R ఈజ్ ద ఎలిమెంట్ ఇన్ R. Okay, A belongs to U and R belongs to U implies AR. Okay, AR comma RA is the existing in U. దీన్ని మనం లెఫ్ట్ ఐడియల్ అండ్ రైట్ ఐడియల్ అని చెప్తాం మనం. ఓకేనా, ఆర్ అనే ఎలిమెంట్ వచ్చేసి ఏ అనే ఎలిమెంట్కి లెఫ్ట్ సైడ్ ఉంటే లెఫ్ట్ ఐడియల్ అంటాం, రైట్ సైడ్ ఉంటే రైట్ ఐడియల్ అని చెప్తాం. ఇది ఐడియల్స్లో మెయిన్ కండిషన్ ఇది. ఓకేనా, ఏంటంటే యూలో ఏ అనే ఎలిమెంట్ తీసుకున్నాం, ఆర్ అనే ఏ ఎలిమెంట్ యూలో తీసుకున్నాం, ఆర్ అనే ఎలిమెంట్ క్యాపిటల్ ఆర్లో తీసుకున్నాం, రింగ్లో తీసుకున్నాం. ఏ డాట్ ఆర్ కామా ఆర్ డాట్ ఏ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఇన్ యూ. ఈ కండిషన్ కూడా అంటే లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్ రెండు ఎగ్జిస్ట్ అయితే దాన్ని మనం ఏం చెప్తామంటే ఐడియల్ అని చెప్తాం. ఓకే అమ్మా, ఒకసారి చూడండి. ఈ నాన్ ఎంప్టీ సబ్సెట్ యూ ఆఫ్ ఏ రింగ్ ఆర్. ఆర్ అనే రింగ్కి ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ యూ తీసుకున్నాం. ఈ యూలో ఉన్న ఎలిమెంట్స్ మధ్య ఈ 2 కండిషన్స్ జరుగుతూ ఉంటే ఏంటది? A-B బిలాంగ్స్ టు యూ ఫర్ ఆల్ A, B బిలాంగ్స్ టు యూ. అండ్ అగైన్ AR, RA బిలాంగ్స్ టు యూ ఫర్ ఆల్ A బిలాంగ్స్ టు యూ అండ్ R బిలాంగ్స్ టు R. ఈ 2 కండిషన్స్ జరుగుతుంటే దాన్ని మనం ఏం చెప్తామంటే ఐడియల్స్ అని చెప్తాం. ఇది ఐడియల్ డెఫినేషన్. నెక్స్ట్ లెఫ్ట్ ఐడియల్ అని చెప్తున్నాం మనం. లెఫ్ట్ ఐడియల్ అయితే ఏంటంటే ఇక్కడ AR, RA లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్ రెండు ఎగ్జిస్ట్ అయితే ఐడియల్ అని చెప్తాం. లేదు, కొన్ని సిచ్యువేషన్స్లో లెఫ్ట్ ఐడియల్ ఎగ్జిస్ట్ అవుతుంది, రైట్ ఐడియల్ ఎగ్జిస్ట్ కాదు. కొన్ని సిచ్యువేషన్స్లో రైట్ ఐడియల్ ఎగ్జిస్ట్ అవుతుంది, లెఫ్ట్ ఐడియల్ ఎగ్జిస్ట్ కాదు. ఓకేనా, అప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ లెఫ్ట్ ఐడియల్ అనేసరికి ఫస్ట్ కండిషన్ కామన్. యూ అనేది ఒక నాన్ ఎంప్టీ సబ్సెట్ ఆఫ్ ఆర్ తీసుకుంటాం. ఫస్ట్ కండిషన్ కామన్. సెకండ్ కండిషన్ ఏ బిలాంగ్స్ టు యూ అండ్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్. ఆర్ఏ మాత్రమే ఎగ్జిస్ట్ అయింది. ఇది లెఫ్ట్ ఐడియల్. ఇది ఆర్ఏ మాత్రమే ఎగ్జిస్ట్ అయింది. ఏ అనే ఎలిమెంట్ వచ్చేసి ఆర్కి, ఆర్ అనే ఎలిమెంట్ ఏ అనే ఎలిమెంట్కి ఆర్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి లెఫ్ట్ ఐడియల్ అని గుర్తుపెట్టుకోండి. రైట్ ఐడియల్ ఎగ్జిస్ట్ కావద్దు ఇక్కడ. అదే రైట్ ఐడియల్ అనుకోండి, ఇక్కడ చూడండి, సేమ్ యూ అనేది ఆర్కి నాన్ ఎంప్టీ సబ్సెట్ తీసుకుంటాం. దాంట్లో ఫస్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకుంటాం, వాటి డిఫరెన్స్ ఎగ్జిస్ట్ అయింది. నెక్స్ట్ ఏ బిలాంగ్స్ టు యూ అండ్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్. ఏఆర్ బిలాంగ్స్ టు యూ. ఆర్ఏ అనేది ఇక్కడ ఎగ్జిస్ట్ కాదు. సో దీన్ని మనం ఏం చెప్తామంటే రైట్ ఐడియల్ అని చెప్తాం. ఓకేనా, ఓవరాల్గా ఐడియల్ అనేసరికి మనం తీసుకున్నది ఇదన్నమాట. అంటే సబ్ రింగ్ అనేసరికి మనం ఏంటంటే ఇది ఆర్ అనే రింగ్ అనుకోండి, దీంట్లో యు అనేది ఇలా తీసుకున్నట్టయితే కనుక ఇది ఆర్, ఇది వచ్చేసి యు. ఒక సబ్సెట్నే మనం చెప్తున్నాం మనం. ఆర్ అనేది యు అనేది ఆర్కి సబ్సెట్టే. ఈ సబ్సెట్లో ఉన్న ఎలిమెంట్స్ మధ్య ఈ కండిషన్ జరుగుతుంటే దాన్ని మనం ఐడియల్స్ అని చెప్తాం. ఐడియల్స్ లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్. లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్ రెండు ఎగ్జిస్ట్ అయితే ఐడియల్ అంటాం. ఓన్లీ లెఫ్ట్ ఐడియల్ మాత్రమే ఎగ్జిస్ట్ అయితే లెఫ్ట్ ఐడియల్ అంటాం. రైట్ ఐడియల్ మాత్రమే ఎగ్జిస్ట్ అయితే రైట్ ఐడియల్ అని చెప్తాం. ఓకేనా, వీటి మీద కొన్ని కండిషన్స్ రాసాను చూడండి.
నోట్ వన్, సింగిల్టన్ జీరో ఈజ్ ద జీరో ఐడియల్. సింగిల్టన్ జీరోని మనం ఏం చెప్తాం అంటే జీరో ఐడియల్ అంటాం, లేదంటే నల్ ఐడియల్ అని చెప్తాం. ఎక్కువగా మనం చెప్పేది ఏంటంటే ట్రివియల్ ఐడియల్, ఇది ఎక్కువగా వస్తుంది ఇక్కడ మనకి. ఓకేనా, ట్రివియల్ ఐడియల్ అని చెప్తాం. సింగిల్టన్ జీరో ఈజ్ ద ట్రివియల్ ఐడియల్. సింగిల్టన్ జీరో ఈజ్ ట్రివియల్ ఐడియల్. దీన్ని ఇంప్రాపర్ ఐడియల్స్ అని కూడా మనం రాస్తాం అన్నమాట. నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఏ రింగ్ ఆర్ ఇట్ సెల్ఫ్, ఏ రింగ్ ఆర్ ఇట్ సెల్ఫ్ అన్ ఐడియల్. అంటే ఆర్ అనే రింగ్కి ఆర్ అనేది ఒక ఐడియల్ అవుతూ, ఏ రింగ్ ఆర్ ఇట్ సెల్ఫ్ అన్ ఐడియల్. దిస్ ఐడియల్ ఆర్ ఈజ్ కాల్డ్ ద ఇంప్రాపర్ ఐడియల్. ఇంప్రాపర్ ఐడియల్, ఇంప్రాపర్ ఐడియల్ అనేసరికి రింగ్కి అదే ఐడియల్ అయితే దాన్ని ఇంప్రాపర్ ఐడియల్ అని చెప్పేసి చెప్తాం. సింగిల్టన్ జీరో అయినా అవ్వచ్చు, లేదంటే దానికి అదే ఐడియల్ అవుతుంది, రింగ్ అవుతుంది. రింగ్తో పాటు ఐడియల్ కండిషన్స్ కూడా అయితే దాన్ని మనం ఇంప్రాపర్ ఐడియల్ అని చెప్పి చెప్తాం. ఏమ్మా, నెక్స్ట్ థర్డ్ వన్, ఫర్ ద అబౌవ్ థియరం. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పిన థియరం బేస్ చేసుకొని రాస్తున్నాం అన్నమాట. అదే సబ్ రింగ్స్లో చేసాం కదా. సబ్ రింగ్స్ ఫస్ట్ ప్రాపర్టీ, ఐడియల్స్ ఫస్ట్ ప్రాపర్టీ రెండు ఒకటే. ఓకేనా, ఇది ఐడియల్స్ మీద మనం నేర్చుకున్నది. ఓకేనా, లెఫ్ట్ ఐడియల్ అవ్వచ్చు, అలాగే రైట్ ఐడియల్ అవ్వచ్చు. లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్ రెండు అయితే కనుక ఐడియల్ అని చెప్పి చెప్తాం. ఐడియల్ అనేసరికి మీకు ఇక్కడ కనిపిస్తున్న ఈ టూ కండిషన్స్ అనేవి మెయిన్. ఫస్ట్ కండిషన్, సెకండ్ కండిషన్ అనేది మెయిన్. ఇవే మన ప్రాబ్లమ్స్లోను థియరమ్స్లోను ఐడియల్ అని చెప్పి చెప్పమంటే ఇవే చేస్తాం, ఈ టూ కండిషన్సే చేస్తాం మనం. ఓకేనమ్మా, నెక్స్ట్ వీటి మీద థియరం చదువు. Let R be a ring and A belongs to R be a fixed element, then prove that S అనే ఒక సెట్ ఇచ్చాడు, దీన్ని సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అని చెప్పి చెప్తున్నాడు. దీన్ని సబ్ రింగ్ ఆఫ్ ఆర్ అని చెప్తున్నాడు. ఇది ఆల్రెడీ ఈ థియరం మనం సబ్ రింగ్స్లో చెప్పుకున్నాం. ఐడియల్ కండిషన్స్ని బేస్ చేసుకునే ఉంటుంది. ఓకేనా, సబ్ రింగ్ అని చెప్పి చెప్పమంటే ఏంటి, ఏ మైనస్ బి బిలాంగ్స్ టు యూ అనేది అవ్వాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ అనే సెట్ నాన్ ఎంటీ సెట్ అని చెప్పేసి చూపించాం. ఇది ఆల్రెడీ సబ్ రింగ్స్లో మనం చెప్పేసుకున్నామమ్మా. ఎక్స్ వై అనేది టూ ఎలిమెంట్స్ ఎస్లో తీసుకుంటే అదిగో ఎక్స్ మైనస్ వై అనేది ఎస్లో ఉంది. సో ఎస్ని మనం ఏం చెప్తామంటే సబ్ రింగ్ అని చెప్పి చెప్తాం. సబ్ రింగ్స్లో ఆల్రెడీ మనం ఇది ప్రూవ్ చేసాం. ఐడియల్స్లో దీన్ని బేస్ చేసుకొని చెప్తాం కాబట్టి ఒకసారి జస్ట్ మీకు గుర్తుండడానికి చూపిస్తున్నాను ఈ థియరం. ఓకేనా, నెక్స్ట్ థియరం చూడండి. ఐడియల్స్లో ఇఫ్ u1 ప్లస్ u2 ఆర్ టూ ఐడియల్స్ ఆఫ్ ద రింగ్ ఆర్ u1 ప్లస్ u2 అనేవి రింగ్కి సంబంధించిన టూ ఐడియల్స్, దెన్ ఒక సెట్ ఇచ్చాడు u1 ప్లస్ u2 అనేది ఒక సెట్ ఇచ్చాడు అనమాట. దీంట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ అనేది u1లో ఉన్న ఎలిమెంటు, y అనేది u2లో ఉన్న ఎలిమెంట్. ఈజ్ ఆల్సో యాన్ ఐడియల్ ఆఫ్ ఆర్. థియరం ఇది. u1 u2 అనేవి రెండు ఐడియల్స్ అని చెప్పి చెప్తున్నాడు. ఐడియల్స్ అనేసరికి u1లోను u2లోను కంపల్సరీగా మనం ఇందాక ఐడియల్ కండిషన్స్ టూ కండిషన్స్ ఈ రెండిట్లోనూ ప్రూవ్ అవుతుంది. అయితే వీటిని యాడ్ చేస్తూ ఒక సెట్ ఇచ్చాడు, దీన్ని కూడా ఐడియల్ అని చెప్పి చెప్పమంటున్నాడు. ఓకే అమ్మా, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సెట్ అనేది నాన్ ఎంప్టీ సెట్, అంటే దీంట్లో ఎలిమెంట్స్ ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపించాలి. అది చూపించిన తర్వాత ఐడియల్ టూ కండిషన్, డిఫరెన్స్ ఆఫ్ ద ఎనీ టూ ఎలిమెంట్స్ దీంట్లో ఎగ్జిస్ట్ అవ్వాలి. దీంట్లో అలాగే లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్ ఎగ్జిస్ట్ అవుతుందని చెప్తే థియరం కంప్లీట్ అవుతుంది. ఓకేనా, ఓకే. గివెన్ దట్ అని చెప్పేసి వాడు ఇచ్చిన సెట్ రాసాం. ఇక్కడ చూడండి, మనం చేసేది ఏంటంటే దీన్ని ఐడియల్ అని చెప్పి చెప్పాలి. ఇది ఐడియల్ u1 ప్లస్ u2 ఐడియల్ అవ్వాలి, అంటే దీంట్లోకి ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ u1 ప్లస్ u2 నాన్ ఎంప్టీ సెట్ అని అవ్వాలి. నెక్స్ట్ ఐడియల్ అంటే కంపల్సరీగా ఆ రింగ్కి సబ్సెట్ అవ్వాలి, కాబట్టి u1 ప్లస్ u2 కంపల్సరీగా రింగ్కి సబ్సెట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఐడియల్స్ అవుతున్నాయి అవి, అంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ ఆర్లోది కాబట్టి ఫస్ట్ మనం చూపించవలసింది అయితే u1 ప్లస్ u2 అనేది నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పి చూపించాలి. ఇది నాన్ ఎంప్టీ సెట్ అయితే ఫస్ట్ కండిషన్ ఏ మైనస్ బి బిలాంగ్స్ టు u1 ప్లస్ u2 చూపించాలి. నెక్స్ట్ అండ్ అగైన్ లెఫ్ట్ ఐడియల్ రైట్ ఐడియల్ ఎగ్జిస్టింగ్ ఇన్ u1 ప్లస్ u2. సో ద థియరమ్ ఈజ్ క్లోజ్డ్. సో లెట్ us start. First of all,
our claim is u1 plus u2 is non-empty set. Our claim is u1 plus u2 is non-empty set. Okay, R is the ring, 0 is the additive identity in R. ఓకేనా, జీరో అనేది ఏమవుతుందంటే ఆర్లో ఎడిటివ్ ఐడెంటిటీ అవుతుంది, అంటే జీరో బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. సో జీరో అనేది ఆర్లో ఉంది అంటే ఆర్కి సంబంధించిన సబ్సెట్స్లో కూడా ఉంటాయి, అంటే u1 u2లో అనేవి ఆర్కి సంబంధించిన సబ్సెట్స్ కాబట్టి ఈ జీరో అనేది u1లోను u2లోనూ ఉంటుంది. సో u1లోను u2లోనూ ఉంది అంటే దానికి యాడ్ చేస్తే u1 ప్లస్ u2లో కూడా ఉంటుంది, అంటే జీరో బిలాంగ్స్ టు u1 ప్లస్ u2, అంటే జీరో అనేది నాన్ ఎంప్టీ సెట్ అని చెప్పేసి తెలిసింది మనకి. సో జీరో అనేది నాన్ ఎంప్టీ సెట్, u1 ప్లస్ u2 రెండు ఆర్కి సబ్సెట్ కాబట్టి ప్లస్ చేసినప్పుడు కూడా అది సబ్సెట్ అవుతుంది ఏమ్మా. ఓకే, ఇది నాన్ ఎంప్టీ సెట్ అయింది కాబట్టి దీంట్లో ఏమైనా 2 ఎలిమెంట్స్ తీసుకోండి, a, b బిలాంగ్స్ టు u1 ప్లస్